ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు బి సుమన్ సెబస్టియన్ జన్మదిన దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు డి అరుణ, రామ్ ప్రసాద్, హరిప్రసాద్, శివప్రసాద్ గృహప్రవేశం విజయవంతం అగునట్లుగా దైవాశీస్సుల కొరకు పి నవీన్ కుమార్ రెడ్డి యుఎస్ఏలో జాబ్ అండ్ ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా రాబర్ట్ కుటుంబం కృతజ్ఞతగా ఇలియానాకి ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి మార్కులు వచ్చినట్లుగా దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచయను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు పెటీషియా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు ఈ తెలుగు వడకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలుగు వడకంలో జరుగునట్లుగా ఆశీర్వాదములతో అందరూ నింపబడినట్లుగా అభిషేకం కొరకు నిర్మలా కుటుంబం సకల బంధకాల నుండి విడుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబంపై దేవుడు తన దీవెనలు మెండుగా కురిపించినట్లుగా జేఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు డాక్టర్ తమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి ఆత్మీయత విశ్రాంతి కొరకు కే సుబ్బులు డిప్రెషన్ నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, దైవాశీస్సుల కొరకు రితీష్, అక్షిత దైవజ్ఞానం, ఆరోగ్యం, రాకేష్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు పూజను సమర్పించేవారు ఏ రాయపురెడ్డి, ఇన్నారెడ్డి, రాణి, శ్రీదేవి, క్యాథరిన్ నెల్సన్, టీజే రమేష్ కుటుంబం కృతజ్ఞతగా వై జయపాల్ రెడ్డి, రాణి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళల కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి, వై ప్రశాంత్ రెడ్డి, వినీల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, సేవనస్థల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి వారి కుటుంబాలన్నీ దీవింపబడినట్లుగా ఈ అన్నమ్మ మరియప్ప కుటుంబ శాంతి, సమాధానం, ఆరోగ్యం, పనులు మంచిగా జరగాలని గాద అఖిల్ రెడ్డి, రిచితారెడ్డి ఆస్ట్రేలియాలో పిఆర్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఓ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి, మణిరాజుకి దేవుని చిత్త ప్రకారము మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా చెవ్వా సుధాకర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు ఫాతిమా మేరీ, మక్కిన శివరియ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, గాలి దిలీప్ కుమార్, సుప్రియ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు ఎస్ శౌరీలు, జాకోబ్, ఎన్నంతయ్య, జి రాజయ్య అన్నమ్మల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు వెన్నెలకి సుఖప్రసవం జరిగి కుమార్తెను దయచేసినందుకు, తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు వెంకటేష్, ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాప శాప నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల కొరకు థోమాస్ మాస్టర్కు మంచి ఆరోగ్యం, భూలక్ష్మికి మంచి ఆరోగ్యం, పుల్లారావుకు మంచి ఆరోగ్యం, వీరి ముగ్గురికి దైవాశీస్సుల కొరకు త్వరగా కోలుకోవాలని, సంగీత అవినాష్కు సంతానవరం దయచేయాలని, అంతోనికి యూకేలో మంచి జాబ్ లభించినట్లుగా ఈ విన్నపాలన్నీ ప్రభుకు, భూలక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. కష్టాలతో మేము దుఃఖించు సమయాన చేరతీసి ఓదార్చు దేవుడవు, కష్టాలతో మేము దుఃఖించు సమయాన చేరతీసి ఓదార్చు దేవుడవు, చీకటిలో ఎలా చిక్కుకున్న సమయాన తోడుగా నడిచే మంచి కాపరువే స్తుతించుదా, ఆరాధితా కీర్తనలు పాడుదా, స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలు. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత, ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధితా, దేవుని ఆరాధితా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ పండుగకు మనము ఇంకా దగ్గరలో ఉన్నాము, చాలా దగ్గర అవుతూ ఉన్నాము. అందుకే నిన్నటి నుంచి మనము దివ్య గంధ పట్టణాలు మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు ఏ విధంగా ఆయన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఈ లోకానికి వచ్చి ఉన్నారో, ఆ యొక్క ప్రవక్తలు ఏ విధంగా ప్రవచించి ఉన్నారో ఆ యొక్క వాక్యముల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు మనము 2 విషయాలను తెలుసుకోబోతూ ఉన్నాం. ఒకటి యేసు ప్రభు యొక్క పుట్టుక, రెండవది ఆ యొక్క ప్రవచనము ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించి ఉన్నారు. రెండవది నీతిమంతుడైన యోసేపు. ఆయన దేవుని చిత్తానుసారంగా మరియను స్వీకరించి ఆ యొక్క బాధ్యత తండ్రిగా ఆయన ఆ యొక్క బాధ్యతను నిర్వహించి ఉన్నారు. ఈ యొక్క 2 విషయాల గురించి మనము ఈరోజు ఈ యొక్క పూజ బలిలో ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క పూజ బలిలో ఈ పూజను కొనియాడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, వారి యొక్క కోరికలను, వారి యొక్క నిర్ణయాలను దీవించాలని, వారి యొక్క కుటుంబాల్లో ఎలాంటి కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా ఆయన దీవెనలతో నింపబడాలని మనం ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్యబలిలో యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, పూర్వము నుండి పాపపు బానిసత్వము కాడి క్రింద కుంగి కూలిపోయిన మా మొరలను దయతో ఆలకింపు. మేము ఎంతో కాలము నుండి ఎదురు చూచుచున్న నీ కుమారుని జననము మమ్ము పాప దాస్యము నుండి విముక్తులను చేసి మాకు నూతన జీవితమును దయచేయునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము అధ్యాయం 23 పరిశుద్ధ వచనంలో 5వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము అధ్యాయం 23 పరిశుద్ధ వచనంలో 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రంగా జీవించును, ఇశ్రాయేలులు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు.
ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, క్రొత్త కాలం వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇశ్రాయేళ్లను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని చెప్పారు. ప్రజలు ఇశ్రాయేళ్లను ఉత్తర దేశం నుండి, వారు చెల్లా చెదరైన అన్య దేశంల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మారని దేవుడవు నీవే, మార్చే దేవుడవు. మారని దేవుడవు నీవే, మార్చే దేవుడవు. యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. మారని దేవుడవు నీవే, మార్చే దేవుడవు. మారని దేవుడవు నీవే, మార్చే దేవుడవు. అబ్రాముని అబ్రహాముగా, మగ్దలేనను పుణ్యురాలుగా. అబ్రాముని అబ్రహాముగా, మగ్దలేనను పుణ్యురాలుగా. మార్చిన దేవుడవు నీవే, మారని దేవుడవు. మార్చిన దేవుడవు నీవే, మారని దేవుడవు. యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. మారని దేవుడవు నీవే, మార్చే దేవుడవు. మారని దేవుడవు నీవే, మార్చే దేవుడవు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 18 to 25. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన. ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుడచే మరియమ్మను బహిరంగముగా ఆహ్వానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా
ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని చెప్పును. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది అంతయు సంభవించును. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లుగా తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించువంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగంధ పట్టణాలు మనకు యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి రానున్నారు, ఏ విధంగా యేసు ప్రభు యొక్క మనల్ని ప్రభావితం చేయబోతున్నారో ఒక చక్కటి ఆ యొక్క ఈనాటి సువిశేష పట్ల మనం విని ఉన్నాము. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఒక గొప్ప సందేశంతో యేసు ప్రభు ఈ లోకానికి రానున్నాడని మనకు వాక్యాలు తెలియజేస్తూ ఉన్నవి. మరి నిన్న కూడా మనం ధ్యానించి ఉన్నాము యేసు యొక్క వంశావళి గురించి. ఈరోజు అదే పాత నిబంధన మొదటి పట్టణంలో నిన్న మనం చూసి ఉన్నాము. ఆది కాండం నుంచి యోసేపు యాకోబు ఏ విధంగా వారి యొక్క కుమారులను దీవిస్తూ యూదా వంశము అభివృద్ధి చెందును అని ప్రవచించి ఉన్నారు. మరి ఈరోజు మనము ప్రవక్త ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము మెస్సయ్య రానున్నాడు. దావీదు వంశమగు మెస్సయ్య యేసు ప్రభు రానున్నారు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన రాజ్యములో అందరూ శాంతి సమాధానాలతో ఉంటారని, ప్రభు ప్రజలకు రక్షణగాను కోటగాను ఉంటారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆ యొక్క యేసు ప్రభు యొక్క రాకడ గురించి ప్రవక్త ఇర్మియా ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఈ యొక్క క్రిస్మస్ పండుగకు సంతోషంగా జరుపుకోవడానికి, అర్థవంతంగా జరుపుకోవడానికి నిన్ను నన్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభుని యొక్క రాకడ పాత నిబంధనలో ఈ యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు పలికిన వాక్యాలన్నీ కార్యక్రమాలన్నీ నిర్వహించబోతున్నవి అని మనకు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఇర్మియా ప్రవక్త ఎంతో చక్కగా దావీదు వంశగు యేసు త్వరలో రానున్నాడు అనే యొక్క రాజ్యానికి అంతమే ఉండదు. యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయినది. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఆయన యొక్క దేవుని యొక్క సందేశాన్ని మనకు వివరిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన యొక్క రాజ్యానికి అంతమే లేదు. మరి మన రెండవ అంశం మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆ యొక్క దేవదూతను పునీత యోసేపు వారి యొద్దకు పంపిస్తూ ఉన్నారు. చాలామంది యోసేపు డ్రీమింగ్ జోసెఫ్ ఆ యొక్క ఫోటోను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. యోసేపు గారు తిరు కుటుంబంతో ఉన్న ఫోటో కన్నా డ్రీమింగ్ జోసెఫ్ ప్రత్యేకంగా ఆయన పండుకునే ఆ యొక్క ఫోటోని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన నిద్రలో దేవుని యొక్క ప్రేరణ కలిగింది. దేవదూత వచ్చి ఆ యొక్క సందేశాన్ని వివరించి ఉన్నది, దేవుని యొక్క ప్రణాళికను వివరించి ఉన్నది. మరి అదే సందర్భంలో యోసేపు గారు ఆయన నీతిమంతుడు అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆయన మరియమ్మను అవమానింపకుండా ఆమెను
రహస్యముగా విడనాడాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు దేవదూతను పంపి స్వయంగా ఆ యొక్క ఇది దేవుని కార్యక్రమం, దేవుని యొక్క ప్రణాళిక మీ ద్వారా జరగబోతుంది, నిర్వహించబోతుంది అని తెలియచేసినప్పుడు ఆయన విశ్వసించి ఒక యేసు ప్రభువుకు తండ్రిగా ఆయన ఆ యొక్క బాధ్యతను స్వీకరించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు గారి యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువ రాయనప్పటికీ ఈ యొక్క సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము ఆయన ఒక నీతిమంతుడు అని. ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. మన నేటి సమాజంలో మనం చూసినట్లయితే ఎవరైనా ఎదుగుతూ ఉంటే వారి యొక్క ఎదుగుదలను మనము ఓర్వలేము. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏ విధంగా ఆ యొక్క వ్యక్తిని కిందకి తీసుకుని రావాలని. అలాంటి నేటి సమాజంలో ఈయన ఒక ఆదర్శవంతుడు. ఇతరుల వ్యక్తిత్వాలను మనసులను అర్థం చేసుకున్నాడు కాబట్టి, మరియ తల్లిని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆమెను ఆయన ఒక భర్తగా ఆలోచించి ఈమెను బహిరంగ అవమానించకుండా రహస్యంగా ఈమెను ఆమె యొక్క గౌరవ మర్యాదలు కాపాడాలని ఆ యొక్క వ్యక్తి యోసేపు గారు ఆలోచించి ఉన్నారు. మరి రెండవది చూసినట్లయితే గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. ఆయన స్వయభావాలను విస్మరించి దేవుని యొక్క చిత్తాన్ని, ఆ దేవదూత ఇచ్చిన యొక్క సందేశాన్ని విశ్వసించి ఉన్నారు. ఆయన ఎలాంటి సందేహాలు లేకుండా దేవదూత చెప్పిన వాక్యాన్ని నమ్మాడు కాబట్టి ఆ యొక్క బాధ్యతను స్వీకరించి ఉన్నాడు. ఒక విశ్వాసము, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి. మూడవది దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించారు. మరియమ్మ వలె దేవదూత చెప్పిన ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను మనస్ఫూర్తిగా ఆయన స్వీకరించి ఉన్నారు. అందుకే మత్తయి గారు అంటున్నారు యోసేపు నీతిమంతుడు, దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి అని. మరి ఆయన దేవుని యొక్క ఆ యొక్క కష్ట సమయాల్లో దేవునిని నమ్ముకుని ఉన్నారు. మన జీవితంలో చూస్తూ ఉంటాం, అన్నీ సక్రమంగా జరిగినప్పుడు దేవుని నమ్మటం నీకు నాకు మనందరికీ చాలా ఈజీ, అంత కష్టమేమీ అనిపించదు. ఎందుకంటే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఎలాంటి బాధలు కష్టాలు రోగాలు ఏమీ లేకుండా సుఖవంతంగా మన జీవితం సాగిపోతున్నట్లయితే అందరూ నమ్ముతాం. కానీ కష్ట సమయాలు ఏర్పడినప్పుడు, బాధలు కష్టాలు ఇవి ఏర్పడినప్పుడు అప్పుడు మనము దేవుణ్ణి సందేహిస్తూ ఉంటాము. మరి ఇలాంటి ప్రతికూల సమయంలో యోసేపు గారు ఆ యొక్క దేవుణ్ణి విశ్వసించి దేవుని యొక్క ప్రణాళికను నమ్ముకున్నారు. అందుకే దేవుడు అతన్ని పునీతులుగా చేసి ఉన్నారు. మనం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము, దేవుడు నీ కార్యములను దీవింపమని వేడుకొందువేని నీకు తప్పక విజయము కలుగును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కార్యక్రమానికి స్వీకరించి జీవిస్తావో అప్పుడు దేవుడు నీకున్న ప్రతి పనిని ప్రతిఫలంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క నిర్ణయాలను, నీ జీవితాన్ని, నీ ద్వారా నీ కుటుంబాన్ని దీవిస్తారని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మన యొక్క యోసేపు గారి యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఆయన యేసు ప్రభును యొక్క దేవుని యొక్క ప్రణాళికను స్వీకరించి విశ్వసించి ఉన్నాడో దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా యేసు ప్రభు ఆ దేవుని నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే, ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారు. అదే దేవుడు మన యందు ఉండి నడిపిస్తారు. ఎంతో చక్కగా ఈ యొక్క క్రిస్మస్ సందేశము ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన యందు ఉండి నిన్ను నన్ను ప్రేరేపిస్తూ
నంచెలంచెలుగా ఎదుగుటకు కావలసిన శక్తిని మనకు ప్రసాదిస్తూ దీవిస్తూ నడిపిస్తారని ఎంతో చక్కగా ఈనాటి వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరారా, అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నువ్వు భయపడవలదు, నేను నిన్ను నడిపిస్తాను అని ఎంతో చక్కగా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము. నీవు భయపడకుము, నీవు భయపడకుము, నేను నీకు తోడయుందును, నేను నీకు తోడయుందును, నీవు వెరవకుము, నీవు వెరవకుము, నేను నీకు దేవుడను, నేను నీకు దేవుడను, నేను నీకు బలము నొసగి, నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును, నిన్ను ఆదుకొందును. నా ప్రైజ్ ది లార్డ్. శక్తితో నిన్ను కాపాడుదును. నా శక్తితో నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా వాక్యము మనం దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే దేవుడే స్వయంగా మనకు చెబుతున్నాడు, భయపడవలదు. ఏ విధంగా అయితే యోసేపు గారితో దేవదూత ద్వారా ప్రభు పలుకుతున్నాడు, నువ్వు భయపడవలదు, నేను నీ యందు ఉన్నాను, నడిపిస్తాను. ఎంతో చక్కటి సందేశాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనం భయపడవలదు, దేవుడు మన యందు ఉన్నాడు, మనల్ని నడిపించబోతూ ఉన్నాడు, మనల్ని ప్రేరేపించబోతున్నాడు, నిన్ను నన్ను ధారాళంగా దీవించబోతున్నాడని ఎంతో చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారు, మరి యొక్క యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మనము తగిన విధంగా దేవుని చిత్తానుసారంగా ఏ విధంగా అయితే యోసేపు గారు దేవుని చిత్తాన్ని అంగీకరించి జీవించి ఉన్నారో, మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి మనస్ఫూర్తిగా అంగీకరించి మనం కూడా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలని ఈనాటి వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమను పంచే తల్లి తండ్రులు నీవిచ్చే వరమేగా, సమతను పెంచే నా సహవాసులు నీ కరుణ రూపమేగా, సందసంబుతో ప్రాణమెనిచ్చిన నీకు నేనిచ్చెదను, అయినా నన్ను చేకొనుము ప్రభువా, నన్నే స్వీకరించు. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు అర్పించుచున్న ఈ బలి మమ్ము నీకు యోగ్య అంగీకారమగట్టు చేయుముగాక. మా మరణమును తన మరణంతో తొలగించిన క్రీస్తునకు మేము శ్వాసత సహచరునుగా రూపొంది
అతనితో పాటు నిత్య జీవంలో ప్రవేశించుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తులందరి సందేశములు అతని ఆగమును ముందుగానే తెలియచేసెను. వర్ణరహితమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమును మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందంతో నింపెను. ఈ విధముగా అతని జన్మ పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రవు, సర్వ ఊటకు పవిత్రకు ఊటయు నీవే. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. యేసుక్రీస్తు వందనము.
ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ యొక్క కృపా సమయమందు ప్రత్యేకంగా మన యొక్క కుటుంబాల్లో మరణించిన వారిని స్మరించుకుందాం. మన యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోను, మరియు పునీత జోసెఫ్ రెనాల్మెస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన మా పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన లోకరక్షకుడు నేర్పించిన ఆ యొక్క పరలోక జపాన్ని భక్తితోను నిండు విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమన్నుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహిపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానికి వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించి ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనం దయచేయునుగాక. ఆమేన్. చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు, చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. నవ వసంతమైన బ్రతుకున నందనాలు పోయించు. ప్రకటి వెలుగువై రావా దేవా, చీకటి తొలగించి నడిపించు. చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. అతనిని ఇమ్మానువేలు అని పిలిచెదరు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ఆలయమందు మేము నీ కనికరము చవి చూసినట్లు అనుగ్రహింపు. జరగబోవు మా రక్షణపు మహోత్సవములను గౌరవప్రదముగా నిర్వహించినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు వారై మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడు కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a blessed day and may God bless all of us. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే.
జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే, జగదికి జననివి నీవే.